హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఉషా వేమూరి గారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే విజయ్. మేడం, చిన్నపిల్లలు చిన్నపిల్లలు అంటేనే మనం దేవుళ్ళలాగా భావిస్తాం. అంటే చిన్నపిల్లలు అంటే భగవంతుడు అని అంటుంటారు చాలామంది. సో వాళ్ళతో పోలుస్తాం. అలాంటి పిల్లలను కొంతమంది తల్లిదండ్రులు అంటే మా పిల్లోడు మారం చేస్తున్నాడు అని ఇలా కొంతమంది కొడుతూ ఉంటారన్నమాట. అంటే ఐ మీన్ ఒక్కరు కాదు, భార్య అయినా కానీ అటు భర్త అయినా కానీ చాలామంది కొడుతూ ఉంటారు. అంటే పిల్లలు కొడితేనే మారుతారా? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? చాలా గంభీరమైన ప్రశ్న ఇది. ఎందుకంటే ఒక కౌన్సిలర్గా కూడా నేను చాలా విషయాల్లో డొమెస్టిక్ వైలెన్స్ కేసుల్లో వీళ్ళు పెద్దగా అయ్యాక ఎందుకు ఇలా ఉన్నారు అని వాళ్ళ చైల్డ్హుడ్కి వెనక్కి వెళ్ళి మనం ఆలోచించినప్పుడు ఈ బీజాలన్నీ చిన్నప్పుడే పడ్డాయి వీళ్ళకి. అంత అగ్రెసివ్గా వైలెంట్గా తయారవడానికి. ఎవడైతే దెబ్బలు తిని పెరుగుతాడో బండబారిపోయి వాడు దెబ్బలు కొడతాడు వేరే వాళ్ళని పెద్దగా అయ్యాక. అదే ఉంటుంది, అవే చూస్తాడు. అందులో తప్పేం లేదనుకుంటాడు. అండ్ ఇంకోటి కూడా ఏంటి, ఫస్ట్ ఒక దెబ్బ తిన్నప్పుడు చాలా భయపడతాడు చిన్నప్పుడు. రెండో దెబ్బ అంతే కదా, ఇంకో దెబ్బ కొడతారు, మూడో దెబ్బ, అలా అలవాటు అయిపోతుంది. అవును, అది కూడా ఒక ఎడిక్షన్ లాగా మనకు కూడా చూడు. కొంచెం విషమైనా సరే, అదేదో మూవీలో చాలా ఏళ్ల క్రితం చిరంజీవి మూవీలో చూశాను. ఇప్పుడు ఎవ్రీడే పాము విషయం ఎక్కించుకుంటూ అన్నంలో పెట్టుకుని తింటాడు. అంటే ఫస్ట్ చిన్నగా నెమ్మదిగా ఎక్కువ చేయడం. అప్పుడు పాము కరిచినా ఏం కాదు. అంటే విషం కూడా అలా ఎవ్రీడే పెడుతూ ఉంటే అది మనకి ఇమ్యూన్ అయిపోతుంది. అది అలా అవుతుందన్నమాట. అట్లా దెబ్బలు కొడుతూ ఉంటే వాడికి ఏమంటారు, కొడతారు అంతే కదా, ఒంటికే కదా, బండ మారిపోతారు. నెక్స్ట్ ఇంకేంటి అన్నట్టు అయిపోతుంది. ఎప్పుడు కూడా అందుకని ఏంటంటే ఫిజికల్ అబ్యూజ్ ఎప్పుడు మంచిది కాదు, దెబ్బ కొట్టడం అనేది. కానీ కొడతారు, నేను ఇది చేయకపోతే ఒక డిసిప్లిన్ కోసం నాకు ఒకటి పెట్టారు, ఇది చేయకపోతే కొడతారు అనే భయం ఉండాలి. ఎందుకంటే డిసిప్లిన్ చేయాలంటే మనం పనిష్మెంట్ రివార్డ్ అనేది ఎప్పుడు కూడా మనకి అవసరమే. ఒక డిసిప్లిన్ లో పెట్టడానికి పని స్కూల్లో అవ్వచ్చు, కాలేజ్లో అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు. బాగా పనిచేసిన వాడిని ఐడెంటిఫై చేసి మెరిట్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు, పనిచేయని వాడిని ఉద్యోగంలో తీసేస్తున్నారు. మరి పనిష్మెంట్ ఉంది, రివార్డ్ ఉంది. క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటాం మేనేజ్మెంట్ లో దీన్ని. బాగా పనిచేసిన వాళ్ళని రివార్డ్ రూపంలో పైకి తీసుకెళ్తాం, పనిచేయని వాడిని పక్కకు తొలగిస్తాం. అలాగే నువ్వు చేసిన ప్రతి పనికి కూడా నీకు అది యాక్సెప్టబులా కాదా, అది డిసిప్లిన్ నీకు నేర్పిస్తోందా లేకపోతే నిన్ను పాడు చేస్తోందా అని చూడడానికి నువ్వు చిన్నపిల్లాడివి కాబట్టి నిన్ను పెంచడానికి ఒక సంరక్షకుల్లాగా పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ట్రస్టీస్ లాగానే ఉండాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు నా సొంతం అని చెప్పి అనుకోకూడదు, వాళ్ళు ట్రస్టీసే. అంటే ట్రస్ట్ మెయింటైన్ చేసేవాడి రోల్ ఏంటి, వీళ్ళు పెద్ద పెరిగే వరకు, వీళ్ళు బాధ్యత గల వయసుకు వచ్చే వరకు, సమాజానికి నేను ఇవ్వగలిగినంత వరకు వాళ్ళని పెంచి చక్కగా వాళ్ళని అన్ని రకాలుగా పోషించి అన్ని చేసి తర్వాత వాళ్ళని మంచి పౌరులుగా సమాజానికి అందజేయాలి. కొట్టడం అనేది ఏమవుతుంది, నువ్వు వాళ్ళ సైకిని పాడు చేస్తున్నావు నీ చేతులారా నువ్వే. చిన్నప్పుడు వాడు పెద్ద పెరిగి వాడు పెళ్ళాన్ని కొడితే తప్పులేదు, పిల్లల్ని కొడితే తప్పులేదు, ఊళ్ళో ఎవరన్నా కొట్లాడితే వాడు 4 పీకితే తప్పులేదని అనుకుంటాడు వాడు. ఎందుకంటే అందులో తప్పు తనకేం కనిపించట్లేదు. ఎప్పుడూ కూడా ఏ పనిష్మెంట్ అయినా ఎలా ఉండాలంటే అవతల వాడిని ట్రాన్స్ఫార్మ్ చేసే దిశగా ఉండాలి, కరెక్ట్ చేసే దిశగా ఉండాలి, కానీ వాడికి పెయిన్ కలిగించే దిశగా ఉండకూడదు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఉద్యోగం తీసేటప్పుడు కూడా పొట్ట మీద కొట్టద్దు, వీపు మీద కొట్టండి అంటారు, గుర్తుందా డైలాగ్? అంటే వీపు మీద కొట్టడం అంటే ఏంటి, హెచ్చరించడం. నువ్వు చేసేది తప్పు, నువ్వు ఇలా అప్స్కిల్ అవ్వకపోతే నీకు ఈ ఉద్యోగం ఉండదు, లేకపోతే నువ్వు ఇది నేర్చుకోవాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళకి వార్న్ చేస్తూ ఉండడం. అది వీపు మీద కొట్టడం. పొట్ట మీద కొట్టడం అంటే వాడు ఉద్యోగం తీసేసి ఇంకా వాడితో అంటే వాడికి మొత్తం సర్వైవల్ ఇబ్బంది అయిపోతుంది. అంతే మేడం. అలాగే పిల్లలకు కూడా ఏంటంటే కొడతారు, నేను ఈ తప్పు చేశాను, స్ట్రిక్ట్ గా ఉండాలి డిసిప్లిన్ ఎన్ఫోర్స్ చేసేటప్పుడు. నువ్వు స్కూల్కి పొద్దున్న లేచి వెళ్ళాలి, స్నానం చేసి వెళ్ళాలి, బ్రష్ చేసుకోవాలి, ఈ టైంకి స్కూల్ బస్ వచ్చే టైంకి నువ్వు బ్యాగ్ సర్దుకుని నీట్గా షూస్ పాలిష్ చేసుకుని అన్ని తయారై నువ్వు ఆ టైంకి అక్కడ ఉండాలి అనే అలవాటు. ఎలా అయితే మనం ఆ బస్సు వచ్చేస్తుంది అని హడావుడిగా అవన్నీ చేస్తామో, మిగిలినవి కూడా వచ్చాక నువ్వు నీట్గా ఉండడము, గోళ్ళు కట్ చేసుకోవడము, హెయిర్ సరిగ్గా దూకోవడము, ఇచ్చిన హోంవర్క్ రిమార్క్స్ ఏం లేకుండా రాత్రి లోపల కంప్లీట్ చేసుకోవడము, చదువుకోవడం, ఆ రోజు చెప్పినవన్నీ చదువుకునేడం. ఈ డిసిప్లిన్ అనేది చిన్నప్పటి నుంచి కనుక అలవాటు అవ్వకపోతే ఏ రంగంలో వాళ్ళు వెళ్ళినా వాళ్ళు ఫెయిల్యూర్సే. అంటే నువ్వు తల్లిదండ్రులు ఇప్పుడు ముద్దొచ్చాడు కదా అని వాడు తప్పు చేసినా కూడా దండించకుండా డిసిప్లిన్ పెట్టకుండా ఉంటే గనక వాడు ప్రయోజకుడు అవుతాడా? అవడు. ఇప్పుడు ఒంట్లో బాగాలేదు, డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నావు, ఇంజక్షన్ పొడిస్తాడని భయపడి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళకపోతే రోగంతో వాడు ఇంకా ఇదైపోడు.
అయిపోతాడు అంటే వాడికి ఖచ్చితంగా. మంచిదనే కదా నువ్వు చేస్తున్నావు, డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నావు. అవును. అలాగే తల్లిదండ్రులు టీచర్స్ కూడా విద్యార్థికి చదువు రావాలని టీచర్స్, తల్లిదండ్రులు వీడు మంచి పౌరుల్లా ఉండాలి, వాడు మాట వినాలి అని చెప్పేసి తల్లిదండ్రులు. దండన అనేది అవసరమే, కానీ అది ఎలా ఉండాలి, దెబ్బలు కొట్టడం లాగా ఉండకూడదు. దీనికి నాకు ఒక మంచి కేస్ స్టడీ గుర్తొస్తుంది. ఒక ట్రైనర్గా కూడా నేను చెప్పినప్పుడు చాలాసార్లు నాకు ఇది గుర్తొస్తుంది. అంటే పనిష్ చేస్తే మారరు అనేది రిసర్చ్ ఒకటి ప్రూవ్ చేసింది, దెబ్బలు కొడితే మారరు అని చెప్పడానికి ఇది చెప్తున్నారు. ఓకే. మనకి మంకీ, ఇది దాన్ని ఏమంటాం మనం, కోతి. రైట్. కోతి. కోతికి మనిషికి దగ్గర ఇది సంబంధం ఉంది కదా, అట్నుంచే కదా మనం ఇవాల్వ్ అయ్యి ఇలా తోక ఇంకా మనకు ఉంది, లోపల ఉందని చెప్తారు. అవును. తోక బాగా తగ్గిపోయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇంకా లోపల ఎక్కడో చిన్నగా ఉంటుంది. కాబట్టి కోతి నుంచి మనం వచ్చినప్పుడు రిసర్చ్ ఏం చేసినా కూడా ముందు మనుషులకు సంబంధించిన వీటికి కోతులకు చేస్తారు. అంటే చాలా వరకు మనకు దగ్గరికి వస్తాయి ఎలకలు, కోతులు, వీటి మీద చేస్తారు. అది చేసినప్పుడు అది ఇంట్రెస్టింగ్ గా ఒకటి ఏమైందంటే, దాన్ని ఒక కేజ్ లో పెట్టారు, ఒక కోతిని కేజ్ లో పెట్టి దానికి పైనుంచి తలుపులన్నీ వేసేసి పైనుంచి ఒక అరటిపండు, అదేమో ఇలా పైకి వస్తుంది ఎగిరి, అరటిపండు పట్టుకోవడానికి వస్తే ఓ దెబ్బ వేస్తున్నారు, కిందకి వెళ్ళిపోతాను, మళ్ళీ వస్తుంది, మళ్ళీ దెబ్బ వేస్తున్నారు. 2 సార్లు 3 సార్లు అలా దెబ్బ కొట్టారు. తర్వాత 4వ సారి వచ్చి దెబ్బ కొడుతున్నా అక్కడే ఉండి కోపంగా చూస్తుంది. అది కోపంగా చూస్తుంది. అంటే ఏం చేస్తావు, ఇంతమంది కొట్టావు కదా, అంతే కదా. వాళ్ళకి అర్థమైంది, ఓహో దండిస్తే ఇది అవ్వదు, దీనికి ఇంకేదో మార్గం చూసి దీన్ని ట్రైన్ చేయాలి తప్ప దండిస్తే ఇది వినదు అని. సో ఏం చేశారు, తలుపు వేయకుండా తీసే పెట్టారు. కానీ దానికి ఏం అలవాటు చేశారు, చూడు ఇక్కడ కింద పెడుతున్నాను నీకు, కానీ నువ్వు ఇలా ఎగిరి ఇది లాక్కోవడం కాదు, కిందకి వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకోవాలి నువ్వు అని చెప్పి ట్రైన్ చేశారు. తలుపులన్నీ తీసి పెట్టినా అది ఎగరకుండా ఏం చేయకుండా, దానికి మామూలుగా పైనుంచి ఇలా ఇచ్చినా తీసుకోకుండా కిందకే వెళ్ళి అక్కడి నుంచి తీసుకోవడం మొదలుపెట్టింది. అంటే ఏం ప్రూవ్ అయింది ఇక్కడ, పనిష్ చేసినందువల్ల జంతువులు కూడా వినవు. కాకపోతే టేమ్ చేయాలి. ఇప్పుడు ఎలా అయితే ఒక మావటి వాడు ఏనుగుని కంట్రోల్లో పెట్టడానికి ఎలా తల మీద అంకుశం పెట్టి ఇలా తడుతూ ఉంటాడు, ఇటు అటు వెళ్లకుండా, అంటే నేను ఇటు వెళ్ళకూడదు అని దానికి అర్థమైపోతుంది. అలా ట్రైన్ చేస్తే యానిమల్స్ నే ట్రైన్ చేసి పెట్స్ గా చేసుకోగలిగినప్పుడు మరి పిల్లల్ని మనం ఎమోషన్స్ తో ఉన్నవాళ్ళు, ఫీలింగ్స్ తో ఉన్నవాళ్ళు, చెప్తే అర్థం చేసుకోగలిగిన వాళ్ళు, నువ్వు సరైన విధానంగా వాళ్ళని పనిష్ చేయడం గనక నేర్చుకుంటే, డిసిప్లిన్డ్ గా పెట్టడం, ఎందుకు ఎవరు శుభ్రంగా తయారవుతారు. మనలోనే పొరపాటు, పేరెంట్స్ లోనే పొరపాటు ఉంది. సరిగ్గా చేయడం చేతకాక వాళ్ళని ఒక సెన్సిటివిటీ పోయి బండగా తయారయ్యేటట్టుగా కొట్టి దెబ్బలు కొట్టి వాళ్ళని వింటారేమో అని అనుకుంటున్నారు. అలా ఫోర్స్ తో ఎవరు కూడా మారరు, పనిష్ చేయడం వల్ల మారరు. ఓకే మేడం, ఇవన్నీ చెప్పారు. సో దీనికి ఏమన్నా మీ దగ్గర టిప్స్ ఉన్నాయా, ఒకవేళ ఇలా చేస్తే? ఏ ప్రాబ్లం కూడా సొల్యూషన్ లేకుండా ఉండదు విజయ్. ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ప్రాబ్లం తో పాటే సొల్యూషన్ కూడా వస్తుంది కదా. సో ఇప్పుడు దీనికి కూడా మనం ఏమనుకోవచ్చు, టిప్స్ అంటే ఇప్పుడు మామూలుగా మనకు తెలిసేది ఏంటంటే, సానుకూలంగా వ్యవహరించడం ముందు నేర్చుకోవాలి. సానుకూలం అంటే ఏంటి, పాజిటివ్ గా వాళ్ళకి అనుకూలంగా. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా చేయలేకపోయారు, లేకపోతే అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు, మన తప్పునైనా అలా చేయకూడదు, నీకు ఇంకెవరైనా అలా మాట్లాడితే నీకు నచ్చుతుందా, మరి నువ్వు వాడి పెన్సిల్ కొట్టేసావు కదా, తీసుకొచ్చావు, తప్పు కదా, అందుకని కదా వాడి కోపం వచ్చింది, వాడు అందుకని కొట్టాడు, కారణం ఏంటి, నువ్వు వాడి పెన్సిల్ తీసుకురావడం. చిన్నప్పుడే గనక ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి, ఎందువల్ల అలా, అంతేగాని వాడెవడు నా కొడుకుని కొట్టడానికి, వాళ్ళ అమ్మ వీళ్ళమ్మ కొట్లాడేసుకుని మావాడు చేసింది కరెక్టే, మీ వాడు చేసింది తప్పు అని ప్రొటెక్ట్ చేస్తుంటే, వీడికి కూడా సబ్ కాన్షియస్ గా ఏముంటుందంటే, నేను ఏం చేసినా మా అమ్మ నన్ను సపోర్ట్ చేస్తుంది, అలా చేయకూడదు. వాడికి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా ఉండాలి, సానుకూల దృక్పథంతో. తర్వాత అన్నిటికీ ఉన్నట్టే కమ్యూనికేషన్, అంటే కాన్సిక్వెన్సెస్ ఏంటి, నేను చేయకపోతే వచ్చేనా, నేను కోల్పోయేది ఏంటి అనేది క్లియర్ గా వాడికి చెప్పగలిగి ఉండాలి. డిసిప్లిన్ కి ఇటు అటు ఏమాత్రం దూరంగా వెళ్ళినా కూడా టాలరేట్ చేయకూడదు. డిసిప్లిన్ ఎన్ఫోర్స్ చేయాల్సిందే, కమ్ వాట్ మే. అంటే ఇవాళ నువ్వు హోంవర్క్ చేయలేదు, అయితే అన్నం పెట్టను అలాంటి ఎప్పుడు అనకూడదు. నువ్వు హోంవర్క్ చేయకపోతే నేను నీకు అన్నం పెట్టను, ఆఫ్టర్ ఆల్ అది బయలాజికల్ నీడ్, నీకు ఆకలేసినప్పుడు అన్నం తినడం అంతే. కానీ వాడికి ఎలా నువ్వు అలవాటు చేయాలంటే, నువ్వు అన్నం తింటావు అన్ని చేస్తావు, కానీ నువ్వు ఇవాళ ఇది చేయండి, నువ్వు నిద్రపోవు, ఇవాళ నువ్వు టీవీ చూసే టైం ఏమైనా ఉంటే గనక ఆ టీవీ చూసే టైం, ఇవాళ నువ్వు ఒక పని చేయలేదు కాబట్టి నువ్వు దానికి అర్హుడివి కాదు అని వాడికి వాడే రిలేస్ చేసి, అమ్మో నేను వేస్ట్ చేశాను, నేను ఇవాళ అది చూడకూడదు, ఇది కంప్లీట్ చేస్తే నేను పడుకుంటాను. కొన్నాళ్ళు నువ్వు అలా ఎన్ఫోర్స్ చేస్తే తర్వాత వాడికి నువ్వు చెప్పక్కర్లేదు, వాడే అవన్నీ చేసుకుని పడుకుంటాడు. ఒక్క మాట అడిగితే చాలా, అన్నీ అయిపోయానన్నా చేసావా, రేపు పొద్దున్న టీచర్ దగ్గర నుంచి ఏమిది రాదు కదా, ఒక్క మాట
నమ్మకంతో. Right. తర్వాత ఏంటి, ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కూడా పేషెన్స్ అది ఉండాలి. కొన్ని నియమాలు, కొన్ని రూల్స్ ఆఫ్ ద గేమ్ ఇంట్లో అందరికీ కూడా ఉండాలి. Right. పరిమితులు పెట్టాలి. Right. పరిమితి అంటే ఇప్పుడు సపోజ్ ఒకటి ఏదో వాళ్ళకి ఇష్టమైన షో, అప్పుడే స్కూల్ నుంచి వచ్చారు, టీవీ చూస్తూ అందరూ ఆడవాళ్ళు చూడటం లేదా, మగవాళ్ళు చూడటం లేదా? ఇప్పుడు IPL వస్తుంది, ఎన్ని గంటలు జెంట్స్ ఇంట్లో కూర్చుని క్రికెట్ చూస్తారు? ఎవరైనా అడుగుతున్నారా వాళ్ళు? మరి ఆడవాళ్ళు ఉన్నారు, సీరియల్స్ గంటలు గంటలు చూస్తారు, అడుగుతున్నారా? పసివాడిని అందరూ కలిసి ఎందుకు అడుగుతున్నారు? అది కదా. అంటే వాడు కూడా కాకపోతే పరిమితులు ఏమని, స్కూల్ నుంచి రాగానే నువ్వు హాయిగా నువ్వు లారెన్ హార్డీనో తనకి ఏం కావాలో ఏం షో చూస్తాడో అని పెట్టుకో, ఇది నీ టైం, పరిమితి. ఈ టైం వరకు పెట్టుకోనా, నువ్వు ఈ ట్యూషన్ లోపల నువ్వు స్కూల్ నుంచి రాగానే అంతసేపు స్కూల్లో ఉండొచ్చావు కదా, నువ్వు డిస్ట్రెస్ అవ్వు, 1 hour నీ టీవీ టైం. తర్వాత వాడే బాధ్యతగా ఆపేస్తాడు. పరిమితులు అలా పెట్టి నమ్మకం పెట్టినప్పుడు వాళ్ళకి ఏం చూడకూడదు. ఎందుకంటే కాన్సిక్వెన్స్ అనేది ప్రతి యాక్షన్ కి కూడా వాళ్ళకి చెప్పగలిగి ఉండాలి. దీనివల్ల ఏమవుతుంది, ఫస్ట్ థింగ్ నీ కళ్ళు, నీకు ఇంత స్క్రీన్ టైం వల్ల నీ కళ్ళు పాడవుతాయి నాన్న. చూసావా ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు, ఒకప్పుడు తాతలు 45-50 ఏళ్ళు వస్తే కళ్ళద్దాలు, ఇప్పుడు నా 2-3 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి కళ్ళద్దాలు పెట్టుకుంటున్నాను. అన్ని స్క్రీన్లు, ఆ రేడియేషన్, అందులో ఉండే ఆ బ్లూ లైట్, ఇన్ని స్క్రీన్స్ చూడడం వల్ల ఐకి నీకు సో కళ్ళ హెల్త్ పాడైపోతుంది కదా. రెండోది, నువ్వు తీసుకునే ఆహారం, భోజనం లోపలికి నువ్వు ఎలా తీసుకుంటున్నావో ఒంటికి సరిపడేటట్టు, మైండ్కి తీసుకునే ఆహారం, సెన్సెస్కి తీసుకునే ఆహారం కూడా అంతే ఇంపార్టెంట్. సో నువ్వు అందులో ద్వారా చూస్తున్న వాటిల్లో నీకు అక్కర్లేనివి, నీకు భయం కొలిపేవి, నీకు టెన్షన్ పెట్టేవి ఎన్ని ఉన్నాయి, అవన్నీ నీకు అవసరమా? అలా చెప్పాలి. నీకే తెలుస్తుంది. చూడాలా, ఇందులో మనకు వేస్ట్ అయ్యేవేంటి? నీ క్రికెట్ చూడాలందా, ఓకే నాన్నతో కూర్చొని క్రికెట్ చూడేవాళ్ళ, బట్ నీవన్నీ ఇంత లోపల నువ్వు చేసుకో. పరిమితి, ఒక పరిమితి చట్టం పెడితే కొన్నాళ్ళు నీకు అలా అలవాటు అయిపోయాక, ఎలా అయితే ఆ కోతి తలుపు తీసున్నా కూడా వెళ్ళి తీసుకోలేదో ట్రైన్ కాబడి, వీళ్ళు కూడా అలాగే ట్రైన్ కాబడతారు. వాళ్ళే అంటారు, అమ్మ వద్దమ్మా నాకు ఇవాళ, నాకు మధ్య మధ్యలో ఏమైందో హైలైట్స్ ఎక్కున్నానా, నాకు హోంవర్క్ ఉంది నేను చేసుకుంటాను అంటాడు వాడు. కంటిన్యూస్ చూడడు. అదే అలవాటు. బాధ్యత వాళ్ళకే ఫిక్స్ చేసి పరిమితులు పెడితే, కొన్ని నియమాలు పెడితే, ఈ టైం తర్వాత 10 తర్వాత మేల్కోవడానికి వీల్లేదు, 9:30-10 పడుకోవాలి. రైట్. అట్లా. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా వివరించారు యాక్చువల్గా. సో ఒక పేరెంట్స్ ఎలా ఉండాలి, అట్ అండ్ టైం పిల్లలు ఎలా ఉండాలి అనేది చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇవన్నీ మనం ఏంటంటే థియరీతో పాటుగా కొన్ని పాసిబిలిటీస్ ఏమున్నాయో, సైన్స్ ఏం చెప్తుందో వాటిని బట్టి చెప్పుకుంటామండి. బట్ స్ట్రే కేసెస్ లో కొన్నిసార్లు మనకి ఇవన్నీ సమాధాన భేద దండోపాయాలు చేసినా కూడా ఉండని కేసులు ఉంటాయి చాలా కొన్ని. వాటిని మనం ఏంటంటే ఓర్పుగా కౌన్సిలింగ్ ద్వారా మన చేతుల్లో లేకపోతే ఇంకోళ్ళ చేతుల్లో పెట్టి, ఎక్స్పర్ట్స్ ఎవరున్నారో వాళ్ళ దగ్గర తీసుకెళ్లి దాని నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చేందుకు మార్గంగా ఆలోచించాలి. కానీ ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.